గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ టైం అయితే 10 అయితే అవుతుంది. యాక్చువల్లీ నైట్ నుంచి అయితే మమ్మీకి అయితే హెల్త్ అయితే బాగాలేదు, బీపీ డౌన్ అయితే అయింది. నైట్ ఓఆర్ఎస్ అవన్నీ కల్పించినాం కానీ అట్లే ఉంది, బీపీ డౌన్ అయింది. పొద్దున్న లేచి చూస్తాం మమ్మీ అయితే ఇక్కడైతే అనుకొని ఉంది. ఫుల్ అయితే బీపీ డౌన్ అయితే అయింది మమ్మీకి. ఓఆర్ఎస్ ఇద్దామంటే మెడికల్ షాప్కి వెళ్ళినా, అంటే బ్లాగ్ రికార్డ్ చేయకుండా. మెడికల్ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. కొంచెం ఒక 10-15 మినిట్స్ వస్తే మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి మమ్మీకి ఓఆర్ఎస్ ఇద్దాం. అంతవరకు అయితే పెరుగైతే కల్పిద్దాం, తాగుతుంది. ఇంకా తగ్గాలి మళ్ళీ లేదు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది, దీనికి ఎందుకని ఫస్ట్ అయితే ఓఆర్ఎస్ అయితే తెచ్చిద్దాం. ఒకవేళ తగ్గకపోతే సాయంత్రం కానీ చూద్దాం. అంతవరకు అయితే ఫస్ట్ అయితే ఓఆర్ఎస్ అవన్నీ తెచ్చిద్దాం మమ్మీకి. పెరుగైతే బయట తీసి పెట్టినా, నేను బ్రష్ చేసుకొని వచ్చే లోపల డాడీ అయితే కల్పించినట్ట. మమ్మీ పాలు తాగుతావు, కొంచెం కలిపేలా మరి. కాదు పెరుగు చక్కెర రాత్రి తగ్గుతుంది కదమ్మా. తాగినా అన్నాడు కదా డాడీ. అరే నేను కల్పిస్తా. పెరుగు పెరుగు ఉప్పు లైట్ చక్కెర పల్సానే వేస్తా. లేదు డాడీ మొత్తం నీళ్ళు కల్పించినట్ట, నీళ్ళు ఉప్పు కల్పించినట్ట. మనం పెరుగు కల్పిద్దాం మమ్మీకి. అది తా కొంచెం తాగు. సరే ఓఆర్ఎస్ తెస్తుండ పెద్ద. సరే నువ్వు తాగు 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 కొంచెం పోయినాక మళ్ళీ ఓఆర్ఎస్ కొంచెం సేపు అయినాక తాగు. ఈ పెరుగు తాగేసి కొంచెం సేపు అయినాక ఓఆర్ఎస్ తాగేసాయి, తగ్గుతుంది. చూస్తూ తగ్గుతుంది మొత్తం. అది బీపీ డౌన్ అయింది మమ్మీ నీకు, దానివల్ల అట్లా అవుతుంది. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, దోశ ఇంకా చట్నీ. యాక్చువల్లీ మమ్మీ అయితే వస్తుంది. మమ్మీకి అయితే నేను చెప్తున్నా, మమ్మీ వద్దు మమ్మీ మేము చేస్తామని చెప్తుంటే మమ్మీ నా పని నేను చేసుకోవాలి కదా, ఇంట్లో బాగాలేకపోయినా అంటుంది. ఇంకేం చెప్పాలి. ఒక 5 నిమిషాలు అయితే నీళ్ళు పడతాం మమ్మీ. టిఫిన్ తినేసి ఒక 5 నిమిషాలు అయితే నీళ్ళు పడతాం. పని మేము చేస్తాం, ఈరోజు మేము చేస్తాం మమ్మీ. 5 నిమిషాలు ఆగు. దానిలో కేసు వదిలేసి, డబ్బులో కేసు వదిలేసి 6 రూపాయలు టిఫిన్ తినేస్తా, 6 రూపాయలు వచ్చి పడతా. తొందరగా వస్తావు నువ్వు. ఆ పట్టకు ఒళ్ళు, నువ్వు నీరసం అయిపోతుంది మళ్ళీ ఒళ్ళు నీకు. దోశ అయితే వేసిన. యాక్చువల్లీ ఇంకోటి ఉంటుంది చూడండి, బియ్యం పిండిది ఉంటుంది చూడండి, అదైతే నాకు వచ్చు. నాకు ఇది అంతా రాదు. ఇది ఏదో రవ్వతో వేసిన దోశ ఇది. ఈ రవ్వ దోశ మనకైతే రాదు అంతగానో క్లారిటీ అని కాదు, నాకు సరిగ్గా రాదు ఇది చేయడానికి. అదైతే బాగా చేస్తాను నేనైతే. అది ఎప్పుడైనా ఉంటే ఇంట్లో నేను చేసుకొని నేనే తింటా. కానీ స్టవ్ కాడ ఏమైనా పని చేసేటప్పుడు జాగ్రత్తగా పని చేయండి. ఒకసారి ఏమైందంటే మా ఇంట్లో ఇక్కడ ఇది కట్ అయిపోయింది. ఇక్కడ ఇది కట్ అయిపోయి దగ్గర అగ్గి ఇంత దాకా వచ్చింది. ఈ పైన ఉంది కదా, ఈ పైన దాకా వచ్చింది అగ్గి. ఎంత హైట్ చూడండి, ఇంత హైట్ వచ్చింది అగ్గి. అరే అప్పుడు భయం వేసింది, ఘోరంగా భయం వేసింది. అప్పటి నుంచి గ్యాస్ దగ్గరికి చాలా జాగ్రత్తగా చేస్తాం ఆ రోజు నుంచి. అప్పటి నుంచి గ్యాస్ కదా మమ్మీ. అది తినేసి ఓఆర్ఎస్ తాగు. జునానికి కూడా ఇప్పుడైతే ఫుడ్ అయితే పెట్టినాము, అంటే క్యారెట్ పెట్టినాము. క్యారెట్ వాటర్ తాగింది. అది చూడు మమ్మీ, క్యారెట్ దానిలోకి తీసుకువేసి నీళ్ళలోకి తీసుకుపోయి క్యారెట్ మొక్క వేసింది. నిజంగా పిచ్చిదాన్ని మీరు నువ్వు అయితే. కానీ జునాడు మంచిగా కనిపిస్తుంది కదా స్నానం చేసినందుకు. నిన్న బాగుంది కదా, ఈరోజు తెల్లగా అయింది మల్లెపూల అటు. డాడీ పెట్టు చాలా చాలు, డాడీకి ఉండని. ఇంకా డాడీకి ఉందిలే, ఇంకా చాలా ఉందిలే అని. బియ్యం వేరేసినావా? నేను కడిగేసి పెట్టేస్తాలే. కడిగేసి నీళ్ళు పోసి నేను పెడతా. రైస్ కుక్కరే కదా. నువ్వు ఫస్ట్ నిద్ర ఓఆర్ఎస్ తాగేసి కొంచెంసేపు నిద్ర పోస్తానా, నేను కోసేస్తాలే. ఉత్త చిన్నగానే కదా, అవి తీసేసి కోస్తాలే. చిన్నగానే కదా కోసేస్తా. టమాటాలు అయితే కోసేసిన. యాక్చువల్లీ రసం అయితే వేస్తారు ఇంట్లో. రసం అయితే చాలా ఈజీగా ఉంటుందని నేనైతే రసం అయితే వేసామన్నా. మళ్ళీ ఎందుకు ఊరికే మమ్మీకి అయితే టెన్షన్ అవుతుంది మళ్ళీ దానికోసమని. రసం అయితే చాలా ఈజీగా ఉంటుంది. పప్పు గిప్పు అయినా అనుకో మళ్ళీ అంతా నూనె పాలు అంతా వేయాలి. అందుకనే రసం అయితే ఈజీగా ఉంటుందని రసం చేసామన్నా. రసం తింటే కూడా కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. రసం నోరు చెడిపోయినా కానీ ఏం చెడిపోయినా కానీ రసం అయితే చాలా బాగుంటుంది. అందుకని ఇంకా రసం అయితే వేస్తుంది ఇంట్లో.
ఫైనలీ రసం అయితే అయిపోయింది. అన్నం కూడా అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసినాము, అది కూడా అయిపోయింది. చలో ఇప్పుడైతే తలకైతే నిమ్మకాయ పెట్టుకుందాం, ఎందుకంటే డాండ్రఫ్ వస్తుంది తలకు మొత్తము. కొంచెం సేపు నిమ్మకాయ పెట్టుకొని కొంచెం సేపు మొత్తం అందరూ తినేసి దాని తర్వాత స్నానం అయితే చేసుకోవాలి. జూనాడు చూడండి ఎట్లా కూర్చుందో, మా చెల్లి అయితే అన్నం తింటుంది, ఎట్లా కూర్చుంది చూడండి. ఆ తోక ఆ కాళ్ళు వేసుకొని ఎప్పుడు ఇట్లా కూర్చోలే, ఫస్ట్ టైం కూర్చుంటుంది. ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ టైం అయితే ఇట్లా కూర్చుంటుంది జునాడు. జుట్టు వేసిరా ఎట్లుందో, ఏదో ఊళ్ళో పిల్లోడు ఉన్నట్టున్నారు కదా, ఎందుకంటే ఫుల్ నూనె పెట్టుకొని ఊర్లలో, మా ఊర్లో అయితే కదిలో ఫుల్ నూనె పెట్టుకొని ఇట్లనే ఉంటారు, ఆగమాగం ఉంటారు, మొత్తం జుట్టు మొహం వేసుకొని అట్లే ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా అట్లే ఉన్నాను, ఎందుకంటే నిమ్మకాయ పెట్టుకున్నా కదా, డాండ్రఫ్ వస్తుందని, దానికోసం అని తిట్లున్నా. ఇప్పుడు చాలా వేణీది అయితే పెట్టుకొని అయితే స్నానం చేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఆఫీస్కి కూడా బయలుదేరుతాం కాబట్టి ఫస్ట్ అయితే వేణీలు పెట్టుకుందాం, స్నానం చేసుకుందాం. మా వేణీళ్ళు గిన్నె చూడండి, పెట్టి వేడి చేసి మొత్తం ఉప్పు అయిపోయింది. ఇది ఎన్నేళ్ళకి వాడుతున్నాం అంటే దాదాపు 5 years నుంచి వాడుతున్నాం. ఈ గిన్నె ఇట్లే వాడుతున్నాం 5 years నుంచి. చలో గైస్, స్నానం చేసుకున్న తర్వాత కలుద్దాం. ఫైనలీ స్నానం చేసుకుని అయితే వచ్చేసిన. అయితే ఇప్పుడైతే మ్యాచ్ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే వాడు రైస్ బ్యాగ్ తెచ్చుకున్నాడు షాప్ నుంచి. బండి మా దగ్గర ఉంది, వాళ్ళకి బండి లేదు. ఇంకా అందుకోసమే వాడికి ఏది కావాలన్నా నేను వెళ్తుంటా, నాకు ఏది కావాలన్నా వాడు వస్తాడు పక్క. బండి లేకపోయినా ఏం లేకపోయినా కానీ నా బండి ఉన్నప్పుడు వాడు వస్తాడు పక్క. ప్రతి దాంట్లో 1 hand ఉంటుంది, నా దాంట్లో అయితే ప్రతి దాంట్లో 1 hand ఉంటుంది. దాన్నే కదా ఫ్రెండ్షిప్ అంటారు. చలో వాడికైతే రైస్ బ్యాగ్ తేవాలంట, వెళ్ళి రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఫైనలీ మ్యాచ్ ఇంటికి అయితే వచ్చేసినాం. మ్యాచ్ అని పికప్ చేసుకుని షాప్కి అయితే ఫైనలీ రైస్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనలీ మ్యాచ్ అయితే చేసుకుని రైస్ చలో సీదా ఇంటికి వెళ్తాం. ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన. రేపైతే 22nd January, రేపైతే అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్. ఎంతో సంతోషంగా ఉందంటే 500 ఏళ్ళ కళ నెరవేరబడుతుంది రేపైతే. యాక్చువల్లీ రేపైతే అయోధ్యలో జై శ్రీరామ్ అంటుంటారు. ఆ సౌండ్కే గూస్ బంప్స్ వస్తాయి. నాకు పోవాలని ఉంటాయి కానీ పోలేము, పైసలు లేవు. యాక్చువల్ రియాలిటీ ఇది, పైసలు లేవు, దానికోసం నేను పోవట్లేవు. కానీ నిజంగా ఛాన్స్ వచ్చిండే మటుకు పక్కా పోయిండొచ్చు. ఎంత బాగుంటుందంటే రేపు ఓపెనింగ్ ప్లస్ అందరూ జై శ్రీరామ్ అంటుంటారు. డెకరేషన్స్ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రేపైతే అయోధ్యలో. కామెంట్లు అయితే అందరు జై శ్రీరామ్ రాయండి. 500 ఏళ్ళ కళ నెరవేరబడుతుంది, ప్లస్ కొన్ని కోట్ల మంది కళ. ఎందుకంటే కళ లాంటిది ఇది, ఎందుకంటే మన దేవుడు మన అయోధ్యలో రామ మందిరం. అదే గూస్ బంప్స్ బాయ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందరైతే కామెంట్ చేయండి. నిజంగా రేపైతే గూస్ బంప్స్. రేపటి కోసం అయితే నేనైతే వెయిటింగ్. రేపు గుడికి వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడెక్కడ రామ మందిరం అంటే రాముడిది గుడి అయితే ఎక్కడ లేదు. ఇక్కడైతే హనుమంతుడి గుడి ఉంది మా ఇంటి దగ్గరనే. అక్కడికైతే నేనైతే గుడికైతే వెళ్ళేసి వస్తా. మీరు కూడా దగ్గర గుళ్ళు ఎక్కడైనా ఉంటే మీరు కూడా వెళ్ళేస్తారా అండి. ఇది చూసిరా, మా ఇంటి దగ్గర అయితే జెండా కూడా పెట్టినాం శ్రీరాముడిది. వా నిజంగా ఇది ఎగురుతుంటే ఉంది బా ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. అదో ఏమన్నా ఫీలింగ్ ఉందా, గూస్ బంప్స్. చూడండి చెయ్యి, చూడండి గూస్ బంప్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి, ఎట్లుంది చూడండి చెయ్యి, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంటి పైన ఎగురుతుంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో పైన ఎగిరితే కూడా మజా వస్తుంది. చలో ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంకా ఛాయ్ తాగేసి ఆఫీస్కి అయితే వెళ్దాం. టైం అయితే అవుతుంది, ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి తప్పదు. జునాన్కి బయట అయితే వాకింగ్ అయితే తీసుకోతున్నా. అట్లే వాకింగ్ తీసుకొని నేను కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతా. టైం అయితే 6 అయితే అవుతుంది. చలో ఇంకా ఆఫీస్ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కలుగుతాం. చును ఏమంటుంది పాపా. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా అన్నం తినేసి ఫోన్ కూడా. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్ అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.